గోదావరి జిల్లా వార్తలకు స్వాగతం. ఉభయ గోదావరి జిల్లాల నమ్మకమైన స్వరం. ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం సందర్భంగా 49కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈఎశ్రీ, టోక్యో, ఆస్పైర్ సదస్సుల్లో మొత్తం 19 పరిశోధనా పత్రాలు సమర్పించాము. డాక్టర్స్ అశ్విని ఉయ్యూరి, సౌమ్య వరదు మాట్లాడుతూ 49 పలవన్ కేంద్రాల్లో నీడిల్ ఫ్రీ ఐవీఎఫ్ సేవలను ప్రారంభించినట్లు తెలిపారు. ఈరోజు మనం చిన్న గ్యాదరింగ్ చేసుకున్నాము, ఎందుకంటే ఈరోజు వరల్డ్ ఐవీఎఫ్ డే కోసం సెలబ్రేట్ చేసుకున్నాము. మీడియా మిత్రులందరికీ, ఇన్ఫ్లుయెన్స్ అందరికీ, డాక్టర్స్ కి, వచ్చిన పేరెంట్స్ కి జ్యోతి ప్రజ్వలనతో స్టార్ట్ చేద్దాము. డాక్టర్స్ ఇద్దరిని ఒకసారి రమ్మని కోరుతున్నాను. ఇక్కడికి వచ్చిన ముఖ్యంగా మన గెస్ట్ పేరెంట్స్ వచ్చిన వాళ్ళకి, తర్వాత మీడియా ప్రతినిధులకి, కపుల్స్, ట్రీట్మెంట్ కోసం వచ్చిన కపుల్స్, అలాగే మన స్టాఫ్ అందరికీ కూడా ఈరోజు వరల్డ్ ఐవీఎఫ్ డే శుభాకాంక్షలు. సో వరల్డ్ ఐవీఎఫ్ డే అనేది ఎవ్రీ ఇయర్ 25th జూలై అనేది జరుపుకోవటం జరుగుతుంది. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే సెలబ్రేషన్స్, అసలు దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, సో జూలై 25th 1978 ఇయర్లో యూకేలో ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ అనేది డెలివరీ అయిందనమాట. ఆవిడే లూయి బ్రౌన్. సో సైంటిస్ట్ పైనీర్స్ రాబర్ట్ ఎడ్వర్డ్స్, ప్యాట్రిక్ స్టెప్టో వాళ్ళ యొక్క కృషితోటి లూయి బ్రౌన్ అనే ఫిమేల్ చైల్డ్ అనేది బర్త్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని మనం ఎవ్రీ ఇయర్ వరల్డ్ ఐవీఎఫ్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో దీనికి ఒకటి సైంటిస్ట్, పయోనీర్స్, డాక్టర్స్ అండ్ ఆల్సో ఇన్ఫర్టిలిటీ సీక్ చేస్తున్న కపుల్స్ కూడా వీళ్ళ యొక్క కృషి వల్ల మనం ఈరోజు ఈ మిరాకిల్స్ అనేవి చూస్తున్నాం. వరల్డ్ వైడ్ 12 మిలియన్ ఐవీఎఫ్ బేబీస్ అనేది ఇప్పుడు వరకు బర్త్ అనేది చూస్తున్నాం అన్నమాట. సో ఇట్ ఈస్ అ మిరాకిల్ అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే హోప్. సో దీన్ని మనం ఎవ్రీ ఇయర్ 49లో రెగ్యులర్గా జరుపుకుంటున్నాము. ఇది మాకు ఒక ఫెస్టివల్ లాంటిది. సో చాలామంది కపుల్స్ ఓన్లీ 3 టైర్ సిటీస్లోనే అందుబాటులోనే ఉంటాయి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అని. బట్ మనకి 49లో 2 టైర్ సిటీస్లో కూడా సేమ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఎక్కడైతే సిటీస్లో, మెట్రోపాలిటన్ సిటీస్లో మనం చూస్తున్నాం, సేమ్ అదే టెక్నాలజీ అనేది మనం ఇక్కడ కూడా చూస్తున్నాం. సేమ్ అదే ఎక్విప్మెంట్, సేమ్ అదే ఎక్స్పర్టైజ్ అండ్ సేమ్ హై అండ్ ఇన్వెస్టిగేషన్స్, ట్రీట్మెంట్స్ కూడా మన దగ్గర జరుగుతున్నాయి. సో ఇట్ ఈస్ అ సెలబ్రేషన్ టు ఆల్ ఆఫ్ అస్. ఈ వితిన్ 2 ఇయర్స్లో ఐవీఎఫ్, మేము ఇక్కడ 3rd ఐవీఎఫ్ అనేది సెలబ్రేషన్ జరుపుకుంటున్నాం 49 రాజమండ్రిలో. హలో అండి, ఆల్రెడీ డిస్కస్ చేసిన విధంగా సందర్భం ఏంటి అని అంటే, ఈరోజు వరల్డ్ ఐవీఎఫ్ డే. మనకి రాజమండ్రిలో 49 ఇది 3rd ఇయర్ రన్నింగ్ అనమాట. ఇప్పటి వరకు మోర్ దాన్ 1000 ఇన్ఫర్టిలిటీ కపుల్స్ని చూడటం జరిగింది.
అండ్ ఇన్ఫర్టిలిటీ కూడాను చాలా ఎక్కువ అవుతుంది డే బై డే, అది అందరికీ తెలిసినదే. ఇప్పుడు మనకి చూసుకున్నట్లయితే ఆంధ్రాలో ప్రతి కపుల్కిను ఫర్టిలిటీ రేట్, టోటల్ ఫర్టిలిటీ రేట్ అనేది 1.7 ఉంది. అంటే ఒక కపుల్కి ఆన్ అన్ యావరేజ్ 1.5 కింద కన్సిడర్ చేస్తామన్నమాట. ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అని అంటే ఫర్టిలిటీ రేట్ అనేది బాగా తగ్గిపోతుంది. ఇది ఇలానే కొనసాగుతూ ఉన్నట్లయితే ఒక 20 to 30 ఇయర్స్లోగా ప్రతి కపుల్కి ఒక చైల్డ్ ఉండడం కూడాను డిఫికల్ట్ అవుతుందన్నమాట. దీని వలన యూత్ ఎవరైతే ఉంటారో యంగ్ యాక్టివ్ పాపులేషన్ తగ్గిపోయి ముసలి వాళ్ళు ఎక్కువ అవ్వడము, ఓవరాల్గా కెపాసిటీ ఆఫ్ ద పాపులేషన్ అనేది తగ్గిపోతుంది. వర్కింగ్ పాపులేషన్ అవ్వనివ్వండి, రిప్రొడక్టివ్ యాక్టివ్గా ఉన్న పాపులేషన్ అవ్వనివ్వండి, ఇకానమీ కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది ఇలా అయినట్లయితే. అందుకనే ఇప్పుడు అడ్రస్ చేయడం ఈ ఇష్యూని అన్నది చాలా ఇంపార్టెంట్. ఇకపోతే ఇన్ఫర్టిలిటీ విషయానికి వచ్చేసరికి ఫీమేల్ ఫ్యాక్టర్ ఆర్ మేల్ ఫ్యాక్టర్, మనకి సాధారణంగా సొసైటీలో ఉన్న అపోహ ఏంటి అని అంటే ఇన్ఫర్టిలిటీ అని అంటే ఫీమేల్లోనే ప్రాబ్లం అని. బట్ కాదు, స్టాటిస్టిక్స్ కానీ రీసెర్చ్ కానీ స్టడీస్ ఏం చెప్తుంది అని అంటే 50-50. మన దగ్గరికి వచ్చే పేషెంట్స్లో 50% మంది మగవారి లోపం వలన పిల్లలు కలగకుండా బాధపడుతున్నారు. వాళ్ళందరూ కూడాను ఫీమేల్లోనే లోపం ఉంది అనుకుని వదిలేస్తున్నారనమాట. నెక్స్ట్ ఏంటి అని ట్రీట్మెంట్ చేయించుకోకుండా. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసరికి మన 49లో రాజమండ్రిలో ఇది 3rd ఇయర్ అవ్వటం, ఇంతమంది ఇన్ఫర్టైల్ కపుల్స్కి ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ కూడాను చాలామంది విత్ బేబీస్ వచ్చారు, డెలివరీ అయ్యి వాళ్ళ పిల్లలతోని వచ్చి మనతో ఈ సెలబ్రేషన్ని పార్టిసిపేట్ చేసుకుంటూ ఉన్నారనమాట. అండ్ కమింగ్ టు 49, నాట్ ఓన్లీ ట్రీట్మెంట్, రీసెర్చ్ పరంగా కూడాను క్లినికల్ రీసెర్చ్ అంటే ఏంటి అని అంటే ఇప్పటి వరకు మనం ట్రీట్మెంట్ చేసే విధానాలు ఎలా ఉన్నాయి, ఏ ఏరియాలోనైనా మనం మెరుగుపరుచుకోగలుగుతామా, ల్యాబ్ ఎలా ఉంది, మన ల్యాబ్ ఎక్విప్మెంట్ కానీ అడ్వాన్స్డ్ వరల్డ్ క్లాస్ టెక్నాలజీ. పిల్లలు లేకుండా ఎవరైతే బాధపడుతున్నారో, మ్యారేజ్ అయింది 1 ఇయర్ అవుతుంది ఇంకా పిల్లలు కలగట్లేదు అని అంటే డైరెక్ట్ ట్రీట్మెంట్ అని కాదు, ఫస్ట్ అసలు వాళ్ళలో ఏమైనా సమస్య ఉందా లేదా ఒక కన్సల్టేషన్ అనేది ఇంపార్టెంట్. ఇద్దరిలో బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా ఒకసారి వెళ్ళి బేసిక్ చెకప్ చేయించుకుని స్కాన్, ఒక సెమన్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే ఏదైనా సమస్య ఉంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అర్లీగా డెసిషన్ తీసుకోవడానికి, ప్రెగ్నెన్సీ రావడానికి హెల్ప్ అవుతుందన్నమాట. అంతేగాని పిల్లలు లేరు అని అంటే ఎక్కువ ఖర్చు అయిపోతుందేమో, లేదా న్యాచురల్గా వస్తుందేమో, టాబ్లెట్స్తో అయిపోతుందేమో అని పెరిఫరీలోనే ఎక్కువ ఇయర్స్ టాబ్లెట్స్ వాడుతూ టైం వేస్ట్ అనేది చేస్తారు. సో వాల్యుబుల్ టైం అనేది వాళ్ళు లూజ్ అవుతారు. దానివలన వాళ్ళకున్న ఏదైనా కనుక ఒకవేళ లోపం ఉన్నట్లయితే అది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది తప్ప ఏజ్ పెరిగే కొద్దీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం అన్నది జరగదు. ఒకవేళ ఏ ప్రాబ్లం లేదనుకోండి, చిన్న సజెషన్స్తో డాక్టర్ హెల్ప్తో ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చేదానికి హెల్ప్ కూడా అవుతుంది అర్లీగా డాక్టర్ దగ్గరికి వచ్చినట్లయితే. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అర్లీగా డాక్టర్ని సంప్రదించడం అన్నది ఇంపార్టెంట్. ఇన్ఫర్టిలిటీ గురించి, పిల్లల గురించే కాదు, ఇట్ ఈస్ ఎ ట్రీట్మెంట్ ఫర్ ఈవెన్ జెనెటిక్ డిజార్డర్స్ కానీ బ్లడ్ డిజార్డర్స్లో. సో ఐ వుడ్ సజెస్ట్ ప్రీ మెరైటల్ చెకప్కి. సో యూత్ ఎవరైతే ఏంటంటే వాళ్ళ యొక్క బాధ్యతగా ముందుకు వచ్చి వాళ్ళ యొక్క చెకప్ చేయించుకుంటే, సో వాళ్ళ కండిషన్ ఎలా ఉంది, హెల్త్ కండిషన్, ఇప్పుడు మనం బ్లడ్ గ్రూప్ ఎలా చెక్ చేయించుకుంటాం అలాగే ప్రీ మెరైటల్గా వైరల్ మార్కర్స్ చెక్ చేయించుకోవటం, జెనెటిక్ చెకప్ చేయించుకోవటం, అలాగే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ముందే డాక్టర్తో డిస్కస్ చేస్తే దట్ ఈస్ ద టేక్ హోమ్ పాయింట్ టుడే వాట్ ఐ ఫీల్. ఫ్యామిలీ సిచ్యువేషన్స్లో కూడా కొంతమంది మ్యారేజెస్ అనేవి డిలే చేసుకుంటూ ఉంటారు. సో ఫిమేల్స్ కానీ మేల్స్ కానీ ఎగ్స్ ఫ్రీజ్ చేసుకోవటం, ఊసైడ్ ఫ్రీజింగ్ చేసుకోవటం, స్పర్మ్ ఫ్రీజ్ చేసుకోవటం వల్ల ఏమవుతుంది అని అంటే వాళ్ళు ఏదైతే వాళ్ళ యొక్క రిప్రొడక్టివ్ హెల్త్ని వాళ్ళు ఫర్దర్గా పోస్ట్పోన్ చేసుకోవచ్చు. సో అదే క్వాలిటీ తోటి వాళ్ళు రేపన్న రోజు బేబీతో ముందుకు వెళ్ళొచ్చు అనమాట. బట్ ఫస్ట్ అనేది ఎగెన్స్ట్ నేచర్ వెళ్ళకుండా పాసిబిలిటీ ఉంటే అర్లీగా మ్యారేజ్ ఫినిష్ చేసుకోవడం. ఒకవేళ అది పాసిబిలిటీ లేనప్పుడు వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయి, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ అవ్వనివ్వండి,